వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. శ్రీ సత్యసాయి జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 చోరీ కేసులకు సంబంధించి 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే వీరు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన గోరంట్ల సిఐ శేఖర్ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. కృషి పట్టుదల ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రకాశ్రావుపాలెంలో ఉత్తమ మార్కులు సాధించిన 10th ఇంటర్ విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఫలితంగానే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది మద్దిపాటి వెంకటరాజు గారు. వారి సభాముఖంగా ధన్యవాదాలు తీయొచ్చండి. మీకు లింక్ పెడతారు ఎంఈఓలకి. ఎంఈఓలు ప్రతి నల్లజర్లో ర్యాంకర్స్ అందరూ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ హెడ్ మాస్టర్స్, విజయ కమిటీ చైర్మన్స్, వై సత్య చైతన్య, జడ్పీహెచ్ఎస్ అనంతపల్లి, జడ్పీహెచ్ఎస్ దోపచర్ల, జడ్పీహెచ్ఎస్ ఈస్ట్ చోడవరం, జూనియర్ కాలేజ్ ఎర్నగూడెం అంటే భారతదేశానికి నమస్సులు అర్పిస్తూ మరి ఎక్కడా లేని విధంగా మన విద్యార్థి దశలో మానసికంగా బలంగా ఎదగాలి. మనం దేన్నైనా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. మనం వెళ్ళే దారిలో జయాలు వస్తాయి, అపజయాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, మోసాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, అన్నీ జరుగుతాయి. దీనికి మనం సిద్ధపడిపోయి ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఎప్పుడు కింద పడతాం. పడవని చెప్పట్లేదు, పడినా తిరిగి లేవడం వచ్చు. అలా ఒక మానసికంగా సంసిద్ధత మీలో ఉండాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కొంతమంది వచ్చినట్టున్నారు. ఇక్కడ అసలైన దశ అండి. ఇంటర్మీడియట్ దశలో గనక మనం ఈ 2 సంవత్సరాలు మన మానసికంగా వస్తున్న మార్పుల్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇదే క్రూషియల్ పీరియడ్ అండి. ఇంటర్మీడియట్ ఈ 2 సంవత్సరాల వ్యవధిని గనక మీలో వస్తున్న మానసిక మార్పుల్ని, ఆలోచనలో వచ్చే మార్పుల్ని, ఒడుదుడుకుల్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, మీ దృష్టిని, మీ ఏకాగ్రతని, మీ యొక్క పనిని కేంద్రీకృతం చేసి చేయగలిగితే యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో నేను తడబడ్డాను ఇంటర్మీడియట్లో, అదే చెప్పాను ఇందాక. 10th క్లాస్ ఏదైతే నేను మ్యాథ్స్ టాపర్నో అదే మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను ఇంటర్మీడియట్లో. ఆ ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్లో నేర్పిన పాఠాలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. మానసికంగా మన ఎదుగుదలను కూడా నిర్దేశిస్తాం. ఎంత పరిపక్వత ఆలోచిస్తాం. మనం చిన్న తడబడిపోతుంటాం. రేపు భవిష్యత్తులో రావా? ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఊరికనే కూర్చోబెట్టి జీతం ఇస్తారా? ఒక పని ఉంటుంది కదా, ఆ పనిలో ఒత్తిడి ఉంటుంది కదా, ఆ పనిలో సంక్లిష్టత ఉంటుంది కదా, ఆ పనిలో కాంపిటీషన్ ఉంటుంది కదా మిగతా వాళ్ళతో. మన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి కోట్లాది రూపాయల నిధులతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పేదకల్లెపల్లి ₹1 కోటి ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలుకు వీరు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గ్రామంలో 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, 97 లక్షల వ్యయంతో పూర్తి చేసిన మోపిదేవి వెంకటాపురం తారు రోడ్డును ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రైతులకు సాగునీరు అందిందని, వైసీపీ పాలనలో అదనంగా 1 ఎకరాకు నీరు ఇచ్చినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకు మీరు ఒక తట్ట మట్టి కానీ ప్రారంభించినారు, శంకుస్థాపన చేసినారు, కోట్లు కేటాయించినామని చెప్పినారు. ఒక తట్ట మట్టన్న ఆ ప్రాజెక్టు మీరు వేసినారని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 120 ప్రాజెక్టులను
సాగునీటి ప్రాజెక్టును మొత్తం బొందబెట్టి రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ముఖ్యంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కువ రాయలసీమ ప్రాంతంలోనే వీటన్నిటిని కూడా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం లోకేష్ బాబు గారి ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు అన్ని విషయాలను కూడా దగ్గర నుండి చూడటం జరిగింది. రాయలసీమ పాదయాత్ర ముగించేటప్పుడు కడపలో మిషన్ రాయలసీమ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మేధావులు, ఈ ప్రాంతంలో ఉండే ఇంజనీర్లు, అనేక మంది వివిధ ప్రజా సంఘాల వారందరితో కూడా మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మాది మిషన్ రాయలసీమ అయితే మీది రాయలసీమ మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుడతారు. అదంతా ఏం అవసరం లేదు. పులివెందుల నియోజకవర్గంలో 2019లో మేము దిగిపోయేటప్పుడు ఎంత ఆయకట్టు మేము నీళ్ళు ఇచ్చామో, లాస్ట్ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఒక ఎకరాకైనా అదనంగా నీళ్ళు ఇచ్చారా లేదా అని సవాల్ చేస్తాను. రమ్మని చెప్పండి. మీ పులివెందుల శాసనసభ్యులు తొడగొస్తారా, మీ ఎంపీ తొడగొస్తారా, రాయలసీమ ఉండే వాళ్ళందరూ కట్టగట్టుకొని రండి. పులివెందుల నియోజకవర్గంలో 2019లో మీదైతే ఆకు ఆయకట్టుకి ఎక్కడైతే నీళ్లు ఆగాయో 5 ఏళ్లలో మీరు దానికంటే ముందు ఎక్స్ట్రాగా ఏమన్నా ఒక సుక్క నీళ్లుగా ఇచ్చినారా? ఒక సెంటీమీటర్ అదనంగా మీరు కాలువలు తోగినారా? ఒక ఎకరాకి 1 సెంటు భూమి మీద అదనంగా నీళ్లు ఇచ్చినారు? రాండి, మీరు ఇచ్చినామని చూపిండి. నేను నా శాసనమండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు చేసింది రాయలసీమ. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తారెడ్డి సులోమాన్ను భార్య దుర్గామణి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఏకంగా 12 లక్షలు చెల్లించి కిరాతకంగా ఈ ఘాతకానికి ఒడిగట్టింది. ఈ కేసులో భార్యతో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు సచివాలయ కార్యదర్శి కావడం గమనార్హం. వీరి నుంచి ఒక బొలెరో కారు, నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్ వెల్లడించారు. వడ్లమాన్ గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు, 41 సంవత్సరాలు. ఈయన బ్యాంకులో పనిచేసేవాడు. లోన్స్ ఏర్పాటు చేయడం ఇట్లాంటి వర్క్స్ చేసేవాళ్ళు. గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో ఇతను హత్య చేయబడ్డాడు. కానీ ఇనిషియల్ గా ఇది హత్య కేసు కింద కాదు. ఇతని మృతదేహం మనకి కంకిపాడు లిమిట్స్ లో ఒక కెనాల్లో దొరికింది. కెనాల్లో దొరికినప్పుడు వాళ్ళు అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి దాన్ని మన ప్రాంతానికి చెందినవాడు కాబట్టి మన సైడ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినాక మన సిఐ రామకృష్ణ, శుభశేఖర్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, ఎస్డిపిఓ గారు, వీళ్ళందరూ కూడా దాన్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకొని, చాలా క్లిష్టమైన కేసు అన్నమాట. అనుమానాస్పద కేసు అంటే ఫస్ట్ ఏం ఆధారాలు దొరకలేదు దానికి. కానీ అక్కడి నుంచి పిఎం రిపోర్ట్ లో ఉన్న చిన్న చిన్న ఆధారాలను చేసుకొని, లోకల్ గా ఉన్న ఇంటెలిజెన్స్ ని తెలుసుకొని, ఇతను దీంట్లో ఏమన్నా సందేహాలు ఉంటాయని చూసి జాగ్రత్తగా వెరిఫై చేసి ఆ మొత్తం మర్డర్ యొక్క కాన్స్పిరసీని బయటికి తీశారు. ఈ వడ్లమాన్ గ్రామానికి చెందిన తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలో తాగునీటి సమస్య చిచ్చురేపింది. పరమేశ్వర మంగళం గ్రామంలో నేషనల్ హైవే పనుల వల్ల పైప్ లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు, మహిళలకు నచ్చజెప్పారు. పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. నువ్వు చెప్తారా చేస్తాను మేడం పెట్టాలి చెప్పు మేడం నేను పెట్టాను సార్ నీ చెప్పిన నానా కొడుకుతాడు నీకు చెప్పు అదే నానా కొడుకు అమ్మ జనం పట్టుకుంటాడా చేయని పరిస్థితుల్లో కొడుకులకి చేస్తూ ఇచ్చేయలేదు కొడుకులు
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు కురిపించగా ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండవేడితో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిని కేంద్రంగా చేసుకుని బాలాజీ రైల్వే డివిజన్ను వెంటనే ఏర్పాటు చేయాలని సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నీ రైల్వే డివిజన్లుగా అభివృద్ధి చెందుతున్న రాయలసీమలో అత్యంత కీలకమైన తిరుపతి విషయంలో పాలకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారు మండిపడ్డారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం తాము సుదీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి డివిజన్ ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సో దీన్ని అంచెలంచెలుగా మనము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా ఈ సౌత్ కోస్ట్ రైల్వే కొత్తగా ఫామ్ అయ్యే దాంట్లో వస్తుందని ఆశించినాం. అందరూ ఈ ప్రాంత వాసులే కాదు, రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా. కానీ దురదృష్టవశాత్తు దీన్ని పరిశీలించడం లేదనే సూచనలతోనే మేము అక్టోబర్ 2025 నుంచి అవగాహన సదస్సులు అయితేమి, మేధావుల సదస్సు అయితేమి, ర్యాలీలు అయితేమి, తిరుపతిలోనే కాకుండా రేణిగుంట, కోడూరు, చిత్తూరు ఇవన్నిటిని కూడా చేసి రైల్వే మినిస్టర్ని కలవడం జరిగింది. మిగతా కేంద్ర మంత్రులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కృష్ణదేవరాయలు గారు, చిత్తూరు ఎంపీ గారు వాళ్ళ సహకారంతో రైల్వే మినిస్టర్ విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. అదే మన ప్రాంతీయ వాస అయిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. సార్ అందరూ వాళ్ళ ప్రయత్నాలు, మన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా లోక్సభలో కూడా దీన్ని రైజ్ చేయడం జరిగింది. కానీ రైల్వే మంత్రిత్వ శాఖ మేము ఇచ్చిన విజ్ఞాపనకు కూడా ఇంతవరకు అఫిషియల్గా రిప్లై ఇవ్వాల. సో తిరుపతి కేంద్రంగా వన్స్ అగైన్ మేము రైల్వే డివిజన్ కావాలని ఈ గెజెట్నే రివైజ్డ్ గెజెట్ కింద 1వ తారీఖు లోపల దీన్ని రివైజ్ చేసి బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే మంత్రిత్వ శాఖని, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆర్డినేట్ చేసి మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి తిరుపతి రైల్వే డివిజన్ సాకారం చేయాలి. మేము కూడా స్టీరింగ్ కమిటీ కూడా మేము దాని మీద డిస్కషన్ పెట్టి దీన్ని తదుపరి ఏ విధంగా చేయాలనేది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. అల్లూరి జీవితం మరణం లేనిదని, కేవలం 27 ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ధైర్యం అందరికీ ఆదర్శమని కొనియాడారు. గత ప్రభుత్వం తనను అల్లూరి విగ్రహావిష్కరణకు రాకుండా అడ్డుకున్నా అల్లూరి స్ఫూర్తితోనే పోరాడి గెలిచానని ఆయన గుర్తు చేసుకున్నారు. అల్లూరి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆనంద ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు గారు, గాజల సుబ్రాజు గారు, ఇంకా పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా, ఆర్డీఓ గారు, సార్ కొంచెం వైడ్ గా ఉంటే అందరూ వస్తారు సార్. భారతీయ విద్యా భవన్ వారికి, అధికారులకు, ఇది ప్రభుత్వం కార్యక్రమం ఉంది. దయచేసి అక్కడ కూడా అందరూ వచ్చి అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి. ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలు అయినప్పటికీ
మరణం లేని జీవితం అల్లూరి సీతారామరాజు గారిది. ఈ రోజుకి కూడా మన ఇంట్లో ఎవరు ఎప్పుడు పుట్టారో ఎవరు ఎప్పుడు చనిపోయారో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. 1-2 జనరేషన్లు దాటితే మన తండ్రి మన తాత వరకు మనకు తెలుసు తప్ప ముత్తాత గారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు పోయారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన 102వ వర్ధంతి రోజులు కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి వారు నివాళి అర్పిస్తున్నారు అంటే నిజంగా వారు ఈ దేశానికి చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది. ఆయన ఈ ప్రాంతవాసి, మోగళ్ళు వారి స్వస్థలం, వారి తండ్రి గారిది మోగళ్ళు అంటే మనకెంతో ఒక సంతోషం. మన నియోజకవర్గం ఈ భీమవరం ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆయన నడయాడిన భూమి, చిన్నప్పుడు ఇక్కడ ఆయన తిరిగారు అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక రకమైన భావోద్వేగం ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి అది కేవలం ఈ మే 7వ తారీఖు, జూలైలో 4వ తారీఖు దానికే పరిమితం కాకుండా ఆ స్ఫూర్తిని, ఆ ధైర్యాన్ని, అన్యాయం జరిగితే అన్యాయంపై ఆయన చేసిన పోరాటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు దంపతులు సందడి చేశారు. రవినాయుడు దంపతులకు చైర్మన్ మహేష్ యాదవ్, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి వారు పట్టు వస్త్రాలు, సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి ప్రజలందరిపై గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రవినాయుడు ఆకాంక్షించారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరను నిర్వహిస్తున్న దేవస్థాన కమిటీని అభినందించారు. తిరుపతి గంగమ్మ జాతర చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ జాతరను తీసుకోవడం, ఈరోజు గంగమ్మ తల్లి బోర్డు చైర్మన్ కానీ, బోర్డు సభ్యులు కానీ, అధికారులు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈరోజు గతానికి భిన్నంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తిరుపతిలో ఏ మూల చూసినా జాతర గురించే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో జాతర కనిపిస్తోంది. ఆ తల్లికి వచ్చి మొక్కుంటే ఏ సమస్య అయినా తిరిగిపోతుంది. అమ్మకి ఏ విధంగా చెప్పుకుంటామో తిరుపతిలో గంగమ్మ తల్లికి చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేది కొన్ని యుగాలుగా, సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీ. తిరుపతి పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ గంగమ్మ తల్లే ఈరోజు తిరుపతి ప్రజలను కాపాడుతుంది. ఈరోజు పట్టణమైన, మహానగరమైన ఆమె ఆశీస్సులతోనే అవుతుంది. తిరుపతి ప్రజలకే కాదు, ఈ పక్క చంద్రగిరి కానీ, రేణిగుంట కానీ, ఇటు కాళహస్తి కానీ, అదేవిధంగా ఇటు నగిరి నియోజకవర్గంలో కానీ మొత్తం ఈరోజు గంగా జాతర మయమైంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోరుబాట పట్టాయి. రైతుల కష్టాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శిస్తూ మార్కెట్ యార్డు వద్ద భారీ నిరసన చేపట్టారు. రైతులకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పిపి నాగిరెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా నిలిచామని, ప్రస్తుత ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు అందించడంలోనూ విఫలమైందని ధ్వజమెత్తారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. వాళ్ళది కార్డు పట్టుకుంటుంది.
17 రైతులు బజార్లో అమ్ముతున్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము పనిచేసినప్పుడు మద్దతు ధర బయట తగ్గిందంటే ప్రతి రైతుల వాస్తవాలు మాట్లాడుతున్నాం, వాటిని పక్కన పెడదాం. యూరియా ఏ రోజైనా దొరకలేదు. అసలు యూరియా ఎంత లేదంటున్నారు, కానీ బ్లాక్ ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇయ్యలేని ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఈ అట్టర్ ఫ్లాప్ అయిందే కాకుండా కనీసము ఏది ఏమన్నా కానీ డీజిల్ దొరకదు. యూరియా అయితే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. యూరియా స్కేర్ సీట్ అంటున్నాడు. యూరియా వేయడం వల్ల క్యాన్సర్ వస్తాయి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నత్రజని లేకుంటే అసలు ఏ పంటన్నా ఎదుగుతుందా? ఆయన రైతు అయితే రైతును నేను 2 ఎకరాల రైతుని నేను అంటున్నాడు. 2 ఎకరాల కన్నా నత్రజని లేకుండా పండించిన దాఖలాలు ఏడున్నాయని చూపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తే కాదు. ఆ రోజు నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇది ఉచిత కరెంట్ కాదు, బట్టలారేసుకరికి పనికొస్తా అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి సార్ అసలు రిజర్వాయర్లు కట్టించి ఆయన ఉన్న కాలంలో 2003లో ఆయన పాదయాత్ర చేసేప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని, నేను ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను, రైతుల శ్రేయస్సు నా శ్రేయస్సు అని స్లోగాన్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ వ్యక్తి చేసిన రైతులకు ఈ రోజు కూడా మిగిలింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కొనకుంటలే విత్తనాలు గాని మందులు గాని ఏ ఒక్కటి కనీసం భూసార పరీక్షలు చేసి ఏం మిస్టేక్ ఉంది, ఏం మంది వేస్తే సరిపోతా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉండే పరిస్థితి చూసి ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఎంఎస్పికి దిగువ భాగాన్ని ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వము ఒక్క పంట కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం నంద్యాల మార్కెట్ యార్డ్ లోనే చూస్తున్నాము, రైతులందరూ ఇక్కడే మొక్కజొన్న ఆరబోసుకున్నారు. మరి దీనికి మద్దతు ధర 2400 అయితే ఈ రోజు బయట మార్కెట్ లో 1700కు అమ్ముకుంటున్నారు. మరి జనవరి నుంచి రైతులందరూ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ను. ఎందుకంటే మొక్కజొన్న పండింది, మరి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చేస్తుంటే ఇంతవరకు దానికి బాధ్యత రహితంగా మరి గవర్నమెంట్ చేస్తుంది. మరి ఈ రోజు జొన్నలు కొంటామన్నారు, జొన్నలు కూడా కొంటామని చెప్పి 10 రోజులైంది. మరి ఏ ఊర్లో కూడా ఒక్క లారీ కూడా మరి కొనుగోలు చేసి బయటకు పోయిన సందర్భాలు లేవు. ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. తిరుపతి జిల్లా ఉత్తరపు కండ్రికలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 4 వారాల పాటు ఒకే గ్రామంలో ఉంటూ రెవెన్యూ సమస్యలను చక్కదిద్దేలా తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వినూత్న ప్రయత్నానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 200 మంది రైతులకు గాను మొదటి విడతలో పలువురు హాజరై తమ రికార్డులను సరిచూసుకున్నారు. మిగిలిన రైతులు కూడా రాబోయే 3 వారాల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న తహసీల్దార్తో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు చేపట్టిన ఏదైతే గ్రామ సభలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పాలి. తిరుపతి జిల్లాకు సంబంధించి ఏదైతే ఉత్తరపు కండ్రిగలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కూడా సభలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఉత్తరపు కండ్రిగ పంచాయతీలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు ఏదైతే ఈ గ్రామ సభలు నిర్వహించిన పరిస్థితి, అందులో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏదైతే గ్రామ సభలు మీరు నిర్వహిస్తున్నారో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు? ప్రభుత్వము రెవెన్యూ సమస్యలు ఒక రోజులో సమస్యలు పరిష్కరించడానికి సాధ్యం కాదు కాబట్టి ఒక గ్రామాన్ని పర్టికులర్గా ఒక యూనిట్గా తీసుకొని 1 నెల రోజులు మొత్తం 4 గురువారాలు
ప్రతి గురువారం ఆ గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో రెవెన్యూ సమస్యల పైన అర్జీలు స్వీకరించి ఆ రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ప్రతి ఇష్యూను ప్రతి వారము ఎప్పటికప్పుడు సాధ్యమయ్యేటివన్నీ అప్పటికప్పుడే చేయడము, అలా కాకుండా ఇంకా మ్యుటేషన్ చేయడం కానీ, సర్వే చేయడం కానీ, రికార్డులు పరిశీలించడం కానీ, ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి వారము మొదటి వారం అర్జీలు స్వీకరించడం, రెండో వారము ఆ అర్జీల పైన ఎంక్వైరీలు నిర్వహించడము, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడము, రికార్డుల మేరకు ఎంక్వైరీ మేరకు ఆ తుది ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళ వివరాలను నమోదు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయడానికి షెడ్యూల్ ఇచ్చింది. 1 month 1 week అనేటటువంటి ఈ ప్రోగ్రాంలో భాగంగా పుత్తూరు మండలంలో ఉత్తరపకండిగ గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. ఉత్తరపకండిగ గ్రామంలో దాదాపు 212 మంది రైతులు ఉన్నారు. 212 మంది రైతులకు సంబంధించిన రీసర్వే విలేజ్ ఇది. రీసర్వే కంప్లీట్ అయింది. రీసర్వే కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇక్కడ దాదాపు 110 మంది వరకు రైతులు ఇక్కడ నోషనల్ ఖాతాలలో ఉన్నారు. నోషనల్ ఖాతాలంటే వాళ్ళ పేరుతో రికార్డులేకి ఇంకా మారలేదు, ఉంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఉండడము, లేదంటే ఇంతవరకు రికార్డులేకి ఎక్కకపోవడమో ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా పిలుచుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన రికార్డులు పరిశీలించి వాళ్ళ పేరుతో రికార్డుల్లో నమోదు చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఇది ఒక విధంగా ప్రజలందరికీ కూడా రెవెన్యూ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కాబట్టి ఒక రోజులో పరిష్కరించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ నెల మొత్తము కూడా ఈ గ్రామంలోనే మకాం వేసి ప్రతి గురువారం వచ్చి సమస్యలు పరిష్కరించడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. గ్రామస్తులు కూడా రైతులు వాళ్ళ సమస్యలను తీసుకొచ్చారు. ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళింది. అంటే ఈ గ్రామంలో భూములు కలిగి బయట ఊర్లలో తిరుపతి, అలాగే హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళి రేపు వారం వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇది మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన ప్రజలందరూ కూడా భూ సమస్యలు ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఇది మంచి అద్భుతమైన అవకాశంగా వాళ్ళే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక సమస్యను ఒకసారి ఇస్తే దానిపైన తదుపరి ఫాలో అప్ యాక్షన్ లేకపోవడం వల్ల అవి అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉంటూ ఉన్నాయి. ఈ సమస్య మాకు ఈ వారం ఇచ్చిన సమస్య మళ్ళీ వాళ్ళే వచ్చి రేపు వారంలో అది అయ్యిందా లేదా, పరిష్కారం అయిందా లేదా అని కనుక్కోవడానికి ఒక అవకాశంగా ఇది ఉంది. తదుపరి మాకు కూడా ఈ సమస్య పైనే దృష్టి పెట్టి వచ్చే వారం వరకు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, ఏ సమస్య ఏ స్థాయిలో ఉందని మేము అంచనా వేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. కష్టతరమైనటువంటి సమస్యలను పరిష్కరించాలంటే ఓపికగా సమయం కేటాయిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ అవకాశాన్ని ఇవ్వడం, ఈ కార్యక్రమాన్ని పెట్టడం మంచి ఫలితాలు ఇస్తుందని మేమందరం భావిస్తున్నాం. ప్రజలు కూడా ఇప్పటికీ ఎన్ని సమస్యలు గుర్తించారో అలాంటి వాటిని త్వరలోనే ఎంతటి లోపల పరిష్కరించే పరిస్థితి? ఈరోజు దాదాపు 15 మంది రైతులు వాళ్ళకు సంబంధించినవి PGRS లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 60-70 మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. రేపు వారం వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉన్నాము. అందరు కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి ఫీల్డ్ క్షేత్రస్థాయిలో విజిట్ చేసి సబ్ డివిజన్ చేయడం కానీ లేదా రికార్డులలో నమోదు చేయడం కానీ ఇవన్నీ కూడా మేము వచ్చే గురువారానికి చేయడం జరుగుతోంది. 4 వారాలలో కూడా పూర్తిగా ఈ గ్రామంలో రెవెన్యూ సమస్య ఏది లేకుండా చేయాలని ప్రభుత్వం చెప్పినటువంటి ఉద్దేశాన్ని మేము నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే పుత్తూరు మండలానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే రికార్డుల పరిశీలన కావచ్చు అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరగాలంటే ఇలాంటి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందనే నేను కూడా ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు చెప్తున్న పరిస్థితి. ప్రతి నెల ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో నెలలో 4 వారాల పాటు వారికే కేటాయించి వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా మేమంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ 4 వారాల పాటు ఇక్కడే మకాం వేసి ప్రతి ఒక్క రైతు సమస్యతో పాటు ఇక్కడున్న నివాసితులు అందరి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించాము. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కూడా ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు కోరుతున్న పరిస్థితి. రెవెన్యూ సమస్యలను రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.